తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తుల్జారెడ్డి. గతంలో తెలంగాణ రావడం కోసం 14 సంవత్సరాల నుంచి పోరాటం చేసినాం. కేసీఆర్ హయాంలో తెలంగాణకి ఎలాంటి లాభం జరగలేదు కాబట్టి ఆయనను గద్దెదించడానికి మేమంతా కూడా ఉద్యమకారులమంతా కూడా గద్దెదించి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినాం. గద్దెనెక్కించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ను అలగ్ చేయాలన్నా వద్దా అని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చేసిన అన్యాయమే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు. కేసీఆర్ గద్దెదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేల్కొని తెలంగాణకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ అతిపెద్ద ఫిలిం ఇండస్ట్రీ, ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే తప్పకుండా 24 కళలలో తెలంగాణ వాళ్లకు అందరి కూడా లబ్ధి చేకూర్చాలి. దీనికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి 24 క్రాఫ్ట్స్కి. తర్వాత తెలంగాణ ఛాంబర్ను మొత్తం వైపరికేషన్ చేయాలి. ఇక్కడ తెలంగాణ వాళ్లకు మాత్రమే డెవలప్మెంట్ అయ్యే విధంగా సబ్సిడీలు ఇచ్చే విధంగా ఈ తెలంగాణ పాలసీని రూపొందించాలి. తెలంగాణలో ఎవరైనా ఫిలిం తీస్తే వాళ్ళకు 30% 20% గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రోత్సహించాలి. డైరెక్టర్లను ప్రోత్సహించాలి, యాక్టర్లను ప్రోత్సహించాలి, కార్మికులను ప్రోత్సహించాలి. సినిమాకు సంబంధించినటువంటి స్టూడియోలు ఎవరైనా కడతామంటే తెలంగాణ వాళ్ళకు స్టూడియోలకు పురమాయించాలి. ఆనాడు మద్రాసు నుంచి వస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూడియోలు ఎట్లాగైతే కొంతమందికి ఇచ్చారో అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా స్టూడియోలు కట్టుకోవడం కోసం సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది. మొత్తం మీద తెలంగాణ ఫిలిం అనేది తప్పకుండా భారతదేశం లోపల ఒక అగ్రగామిగా చేసే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. పైడి జయరాజు ఏదైతే 100 ఎకరాల్లో స్మారకము ఫిలిం ఇండస్ట్రీ స్మారకంగా కట్టాలని చెప్పి పైడి జయరాజు మొట్టమొదటి తెలంగాణ హీరో. ఆయన మరాఠీ సినిమాలలో చేసిండు, హిందీ సినిమాలలో చేసిండు, కొన్ని తెలుగు సినిమాలలో చేసిండు. కాబట్టి మనకు సంబంధించినటువంటి హీరో పైడి జయరాజు. సినారేకు 94వ జయంతి ఉత్సవాలు మేము ప్రైవేట్ గా చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా చేసేది ఉండే అది భారీ తప్పిదం. 3000కు పైగా పాటలు రాసినటువంటి సినారేకు కూడా గుర్తింపు దక్కలేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఇప్పటికైనా వేణుమాధవ్, సినారే, పైడి జయరాజు, కాంతారావు, ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఈ గుర్తుంచుకోవాలి. జయంతులను వేడుకలను ఈ గవర్నమెంట్ ద్వారా చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కు మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ ఛాంబర్ కు అధ్యక్షుడైనటువంటి మన దిల్ రాజుకు దీనికి సంబంధించినటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తక్షణమే మేల్కొని మమ్మల్ని సంప్రదించి వీటన్నిటికి కూడా ఏ రకంగా రూపకల్పన చేస్తే బాగుంటుందని చెప్పి కలవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ధర్నాలు ఇప్పుడు చేయకపోతే ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా పత్రికేయ మిత్రులకు నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇక్కడ ధర్నా నిర్వహించి అదేవిధంగా వారికి మెమరాండం ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కమిటీ వాళ్ళు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. నిజంగా కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ముగుస్తూ ఉన్నది. కాబట్టి మేము దాదాపు 10 సంవత్సరాలు అయితే ఊరుకున్నాం. ఎందుకంటే అది ఉమ్మడి రాజధాని కింద ఉన్నది అనే దాంట్లో. సరే, ఇప్పుడైనా మళ్ళీ మధ్యలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ వీళ్ళది ఏం చలనం లేదు. కాబట్టి గత 6 నెలలుగా మనం ఈ కార్యక్రమాల్లో తెలంగాణ సినిమా వేదిక అనేది పెట్టుకొని దీని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం. అదేవిధంగా నిన్న కూడా లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు గారికి, అదేవిధంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారికి కూడా మెమరాండం ఇప్పుడు ఇస్తాం. కాబట్టి మేమేమో ఒకటే చెప్తున్నాం, బైఫర్కేషన్ చేయాలి, తెలంగాణ ఆస్తులు తెలంగాణకి ఇవ్వాలి, తెలంగాణ అవార్డులు తెలంగాణకి ఇవ్వాలి. ఎందుకంటే గద్దర్ అవార్డులు కూడా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము చాలా ఫైట్ చేసినా వీళ్ళు లేకపోతే హైకోర్టులో కూడా కేసు వేసినాం. హైకోర్టులో కూడా కేసు వేసిన తర్వాత ఆ కేసు నడుస్తూ ఉన్నది. ఇంకా మేమేమంటున్నాం అంటే ఇంకా కోర్టులు చెప్పాలన్నా మనకేం తెలియలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నవిస్తా ఉన్నాము. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి కూడా, అదేవిధంగా మిగతా ఎండి గారికి, మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలకు ఒకటి చెప్తా ఉన్నాం.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక చిన్న కిరాయి కొంపలో ఉన్నది. ఇది ఎక్కడ న్యాయం? ఆంధ్ర వాళ్ళదేమో మొత్తం వందల వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. తెలంగాణ వాళ్ళ ఆస్తులు బైఫర్కేషన్ చట్టం ఉన్నది. చట్టం ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతూ ఇవాళ ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర ధర్నా చేస్తాం. ఇక్కడ కూడా వినకపోతే భారీ ఎత్తున ఇందిరా పార్కు, అదే విధంగా వేలాది సంఖ్యలతోటి సీఎం గారి ఇంటికి కూడా పోయి అక్కడ వాళ్ళకి కూడా విన్నవించుకుంటాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.